ఒక ఉల్లిపాయతోటి 2 కూరలైతే చేశాను. ఈరోజు వీరమాచినేని సార్ డైట్‌లో రెండవ రోజండి. ఒక్క స్పూన్‌తోని ఇవన్నీ చేశాను. హాయ్ అండి. నేను వీరమాచినేని సార్ డైట్ రెండవ రోజండి. ఇది 1 మీల్ డైట్ అనమాట. నేను వంకాయలైతే కొన్ని తీసుకొని సరిపడినన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే వేసానండి. వీరమాచినేని సార్ డైట్లో ఒక్క ఉల్లిపాయ వాడాలి కాబట్టి నేను సగం తీసుకున్నాను. ఒక పచ్చిమిరకాయ, కొద్దిగా కరివేపాకు, అలానే 5 ml కొబ్బరి నూనె, కొంచెం ఉప్పు, అలానే ఇంకొద్దిగా బటర్ కూడా తీసుకున్నానండి. కొద్దిగా పసుపు, కారము తీసుకున్నాను. అలానే కొంచెం ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. చూశారు కదండి, ఇవేనండి. వంకాయ ఇగురు చేసుకుంటున్నాను. ఈ దాంట్లో కుక్కర్లో చేసుకుంటానండి. కుక్కర్లో అయితే మనకు మాడిపోవు అనమాట. విడిగా అయితే మనకి ఆయిల్ సరిపోక అన్నీ మాడిపోతాయి. ఆ 5 ml కొబ్బరి నూనె, అలానే కొంచెం బటర్ వేసుకుంటున్నాను. వీరమాచినేని సార్ డైట్లో బటర్ వేసుకోవచ్చండి. అలానే ఫ్లేవర్ కోసం 2 వెల్లుల్లిపాయలని దంచి వేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఈ డైట్ చేసినన్ని రోజులు అబ్బా ఒక స్పూన్తో కూడా ఆయిల్ తోటి మనం కూరలు వండుకోవచ్చా అన్న ఇది వచ్చిద్దండి. అలా ఉండిద్ది. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. జస్ట్ లైట్గా అయితే వేయించుకున్నాను వాటిని. తర్వాత సగం ఉల్లిపాయ అయితే నేను వేసానండి. పొద్దున ఒక సగము వెజిటేబుల్ సూప్లోకి, అలానే ఒక సగము ఈ కర్రీలోకి, ఇంకో సగము పొంగనాల్లోకి వేసానండి. ఒక్క ఉల్లిపాయే వాడాలి, ఒక క్యారెట్, ఒక టమాటానే వాడాలి వీరమాచినేని సార్ డైట్లో. వీటికి మించి వాడకూడదు అనమాట. వెజిటేబుల్స్ ఎన్నైనా అన్లిమిటెడ్ అనమాట. క్యారెట్ కూడా ఒకటేనండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఉప్పులో వేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసాను. వేసి, అంటే నాకు ఒక కప్పు కర్రీ కోసం అనేసి నేను వంకాయలు మన ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వంకాయలు తీసుకోవచ్చు. వంకాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపి దాంట్లో ఉప్పు కూడా వేసాను. ఎందుకంటే మనం వంకాయలు కండ్రెక్తాయి కాబట్టి ఉప్పు నీళ్ళల్లోనే వేయాలి. ఒక్క నిమిషము అలా మూత పెట్టానండి. కుక్కర్లో వేస్తే మనకి మాడిపోకుండా ఉండిద్దండి. లాస్ట్ టైం నాకు చాలా ఇబ్బంది అయింది. ఆ పసుపు, కారము, అలానే కరివేపాకు కూడా వేసాను. చూశారు కదండి, అది మనము బాండీలో వేసామనుకోండి ఆయిల్ సరిపోక మాడిపోయిద్ది అనమాట. అందుకని ఇలా చేస్తున్నాను. చూశారు కదా, కానీ ఎందుకో మళ్ళీ నాకు కొంచెం నీళ్ళు పోద్దాము అని అనిపించిందండి. జస్ట్ కొద్దిగా వేస్తే సరిపోయిద్ది, లేకపోయినా పర్వాలేదు. చూశారు కదా, నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. సో మొత్తానికైతే ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మొత్తం పోయిన తర్వాత అయితే తీసాను. చూసారండి, అస్సలు మాడకుండా చక్కగా వచ్చిందండి. ఎందుకంటే మనము కుక్కర్కి మూత పెట్టినప్పుడు ఆవిరికి ఆ వాటర్ అనేవి వస్తాయి కదా, అందువలన. ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది. 3 ఎగ్స్ తీసుకున్నానండి. మిగతా ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఒక్క పచ్చిమిరకాయ తీసుకున్నాను. అలానే ఉప్పు, కారం, పసుపు ఇదైతే కామన్ అండి. కొద్దిగా తీసుకున్నాను. బటర్ కూడా, అలానే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం అయితే కరివేపాకుని తీసుకున్నాను. పచ్చిమిరకాయ నేను ఒకటే వేసుకుంటున్నానండి, ఎందుకంటే మంట డైరెక్ట్గా తినలేం కదా. ఇది అవిసి గింజల పొడి అండి. మనకి వీరమాచినేని సార్ డైట్లో అవిసి గింజలు, అలానే తెల్ల నువ్వుల పొడి ఉండిద్ది. ఇంకా నేను తెల్ల నువ్వుల పొడి చేసుకోలేదు, ఇది పాతదనమాట అవిసి గింజలు, అదే వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకున్నానండి. ఇది సముద్రపు ఉప్పు కాబట్టి ఇంకా నేను మిక్సీ కొట్టుకోలేదు. మామూలు ఉప్పు అసలు వాడకూడదండి, కల్లుప్పు కూడా వాడకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న ఉప్పే, సముద్రపు ఉప్పే వాడాలి. సో నేనైతే కొంచెం ఇక్కడ కరిగించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి నీళ్ళు పోయటం వల్ల చక్కగా మనకి ఈ పసుపు, కారం అనేది కలిసిపోయిద్దండి. మనకు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. కానీ అవన్నీ వేడి, అలానే కొంచెం మనకి పైల్స్ ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతాయండి. అందువల్ల నేను అసలు మిరియాల పొడే వాడట్లేదు. మిరియాల పొడి వేసుకోవచ్చండి డైట్లో, దేంట్లోనైనా. అస్సలు నేను వాడట్లేదు, చాలా వేడి కదా.
అలానే ఆ ఉల్లిపాయ, కరివేపాకు ఇవి కూడా వేసుకున్నాను. పచ్చిమిరకాయ కూడా నేను ఒక్కొక్కటే వేసుకుంటున్నాను. మనం ఇవన్నీ కూడా రైస్లో తింటలేదు కదా, డైరెక్ట్గానే తింటున్నాం కదా, మళ్ళీ వేడి చేసింది అనుకోండి మళ్ళీ మనకి ఇబ్బంది. అయినా కానీ మనం వాటర్ తాగుతూ ఉంటాలా, కానీ నాకు భయం అండి, అందుకే నేను చేసుకున్న కొంచెం స్పైసీగానే వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తానికి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా నేను అవిసె గింజల పొడి అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే అవిసె గింజలు అలానే నువ్వుల్ని లైట్గా నెయ్యిలో వేయించుకొని పొడి కొట్టుకోమన్నారు. పాతది ఉందన్నమాట నాది అవిసె గింజల పొడి, అదే వాడుతున్నాను. ఇంకా నువ్వుల పొడి కొట్టుకోవాలండి నేను. ఇంకా ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఖచ్చితంగా అయితే నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా వెజ్ కర్రీ తీసుకోవాలండి. సో నిన్న నాది ఫస్ట్ డే లివర్ తీసుకున్నాను. ఈరోజు ఇంక నేను చికెన్ అవన్నీ వెళ్ళలేదు. ఎగ్స్ ఉన్నాయి కదండి, 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. గుంత పొంగనాలు వేసుకుంటున్నానండి. ఎందుకంటే అవి తిన్నా కానీ మనకి ఫుల్గా ఉండిద్ది అనమాట. నేను 1 మీల్ డైట్లో ఉన్నాను కదా. ఈరోజు నేను ఇప్పుడు 5:30కి వాయిస్ ఇస్తున్నానండి. కొంచెం నీరసంగా ఉంది. ఎందుకంటే మనకి నాన్ వెజ్లో అనేది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోయింది అండి తినడానికి. ఈ ఎగ్స్ ఇవన్నీ కూడా అంతగా ఫుల్ అవ్వనమాట. అంటే నాకు అలా అనిపించిద్దండి. నేనేం పెద్ద ఫుడ్డీని అయితే కాదు. సో కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. ఈ గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా అన్నిట్లో బటర్ వేసుకున్నాను. అది మొత్తం కొంచెం వేడైన తర్వాత ఇది బాగా అయితే ఇలా బీట్ చేసుకోవాలండి. నా దగ్గర బీటర్ కొత్తది కొన్నానులే, కానీ మళ్ళీ అదంతా నీసు వాసన వచ్చిద్దని నేను ఇక్కడ బీట్ చేసుకోవట్లేదు. ఇంకా స్పూన్తోనే చేస్తున్నాను అనమాట. బీటర్ ఉందలే, కానీ మళ్ళీ అదంతా మళ్ళీ కడగాలి, డబల్ పని. పొద్దునుంచి పని ఖాళీ లేదు, ఎందుకంటే నేను వంట చేసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి కదా. సో అదండి, మొత్తానికి వేడెక్కిన తర్వాత ఈ గుంటల్లో అయితే 1 స్పూన్నర వరకు స్పూన్ బావన్నమాట వేసుకోవాలి. మొత్తం వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియంలోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మాడిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం మీడియంలో పెట్టుకుంటే బాగుండిద్ది, మాడకుండా ఉంటాయి. ఇది మొత్తం గుంటలోకి అయితే వేసుకుంటున్నానండి. సో వేసుకొని మూత అయితే పెట్టేస్తాను. వీరమాచినేని సార్ డైట్లో రోజు నేను చేసే ఫుడ్ అయితే మీకు చూపిస్తానండి. నాకు భలే ఆశ్చర్యంగా ఉండేది, నేను ఫుడ్ చేసేటప్పుడు 1 స్పూన్లతో కూడా మనం కూరలు చేసుకుంటున్నామా, అది నేను చేసుకుంటున్నానా, బాగుండేది కదండి ఇలా లైఫ్ లాంగ్ చేస్తే. కానీ మనం లైఫ్ లాంగ్ చేయలేం కదా. సో మొత్తానికైతే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని తిప్పుకుంటున్నాను, 2 వైపులా కాలాలి కదా. సో అదండి, కొద్దిగా బటర్ అండి, ఒక 10 ml కూడా ఉండదన్నమాట. మొత్తం దాన్ని కరిగిస్తే దాంట్లోనే ఒక్కొక్క డ్రాప్ గుంతల్లో వేసాను అనమాట. సో మళ్ళీ 2 లేదా 3 నిమిషాలు పెట్టేసేస్తున్నాను. సో మొత్తానికైతే గుంటలో గుంత పొంగనాలు అయితే అయిపోయిందండి. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఫస్ట్ డైట్ చేసేటప్పుడు గుంత పొంగనాలని భలే చెప్పేవాళ్ళండి ఆరోగ్యశ్రీ డైట్లో వాళ్ళు. ఎందుకంటే అప్పుడు కొత్త కదా డైట్ వీడియోస్ కూడా అప్పుడు కొత్తగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ చాలా డెవలప్ అయిందండి వీరమాచినేని సార్ డైట్లో అయితే. సో చూసారు కదా, బౌల్లోకి అయితే మొత్తం తీసుకున్నానండి. ఇంకా కొద్దిగా ఉంది, ఆ కొద్దిగా కూడా ఈ గుంతల్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. నాకు నవ్వు వస్తుందండి గుంతలు అనేసరికి. కొద్దిగా కూడా వేసుకొని సేమ్ అండి, ఒక 5 నిమిషాలు అటు ఇటు తిప్పుకోవటము ఇంకా రెడీ అయిపోయిద్ది. నాకు ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం నీరసంగా ఉంది. ఎందుకంటే 2 లెగ్ పీసులు తెచ్చుకొని చక్కగా ఓవెన్లో పెట్టుకొని తినేసినా అయిపోయేదాన్ని. కానీ బయటికి ఇప్పుడు మనం మామూలులాగా తిరగలేమండి కొన్ని రోజుల వరకు. ఎందుకంటే మనం 10 డేస్ దాకా కొంచెం నీరసంగానే ఉండిద్ది అనమాట. నీరసం ఉన్నప్పుడు ఫ్యాట్ తీసుకోమంటారు కరెక్టే, కానీ ఈరోజు కొంచెం సెకండ్ డే కదా, కొంచెం ఇదిగా ఉందన్నమాట. చూద్దాము, ఎందుకంటే మనము ఒక టార్గెట్ అనుకొని మనం చేసేటప్పుడు చిన్నవి వచ్చినా కానీ మనము ముందుకు వెళ్ళిపోవాలి. మొత్తానికైతే ఇంకా ఈ సెకండ్ది కూడా అయిపోతుందండి. సో అదనమాట, నేను ఇది 2వసారి వీరమాచినేని సార్ డైట్ చేయటము. చూశారు కదండి, మొత్తం ఇల్లు శుభ్రం చేసుకోవటము, గిన్నెలు కడుక్కోవటము, ఇవన్నీ కూడా పొద్దునుంచి ఖాళీయే లేదు.
నేను లంచ్ చేసే టైం కూడా చూపిస్తానండి. ఇంకా ఇవి కూడా సేమ్ రెండో వైపుగా అయితే తిప్పుకోవాలి. నేను రెండోసారి బటర్ ఏమీ వేయలేదండి, ఆల్రెడీ దానికి ఉంది బటరు, మళ్ళీ మళ్ళీ ఎందుకులే అనేసి నేను వేయలేదన్నమాట. నాకు తెలిసిన వంటలు అయితే నేను వీరమాచినేని సార్ వంటలే చూపిస్తానండి, మిగతా వంటల గురించి కాదు. అంటే కొబ్బరి నూనెతోటి, అలానే నెయ్యితోటి, అలానే బటర్ తోటి మన వంటలు ఎలా చేసుకోవాలి, అది కూడా వీరమాచినేని సార్ డైట్లో అనేది నేను మీతో షేర్ చేస్తానండి, నాకు తెలిసినన్ని. ఎందుకంటే నేను ప్రీవియస్ 4 months చేశాను కాబట్టి ఆ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చిన కొద్దిగా వాటితోటి నాకు వచ్చిన పద్ధతులు అయితే నేను మీకు చేసి చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో పొంగనాలు అయితే రెడీ అయిపోయిందండి. సో నేను లంచ్ మొత్తము ఇలా పెట్టుకొని కూర్చొని తినాలండి. మనం ఒక్కొక్కటి వెళ్ళి అంటే మనకు అసలు ఎక్కదు. ఒక క్యారెట్ కాబట్టి ఒక క్యారెట్, ముదిరి కొబ్బరి చిప్ప హాఫ్ తీసుకోవాలి కాబట్టి హాఫ్ అండి. ఇంకా గొంతు పొంగనాలు ఉన్నాయి కదా, అది క్యారెట్ అన్లిమిటెడ్, మనం ఎన్నైనా తినొచ్చు. క్యారెట్ ఇదండి కీర దోసకాయ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. వంకాయ ఇగురండి. అలానే నట్స్ అన్నమాట, మనకి నట్స్ సీడ్స్ ఉంటాయి కదా, 7 8 బాదం వేసుకున్నానండి, 5 6 వాల్నట్స్ అయితే వేసుకున్నాను. క్యారెట్ ఒకటేనండి నేను తడబడిలో చెప్పాను. అలానే మనకి పంపుకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఒక 4 స్పూన్లు, ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని తింటున్నానండి. వీరమాచినేని సార్లో కంపల్సరిగా వెజ్ ఎంత ఉంటే నాన్ వెజ్ ఎంత ఉంటే వెజ్ కూడా అంతే ఉండాలి. సో ఇప్పుడు టైం చూశారు కదండి, సేమ్ నిన్నటి టైమేనండి, 3 అయిందనమాట. ఇలా ప్రశాంతంగా టీవీ చూస్తూ ఆ ఫుడ్ మొత్తం నిదానంగా తింటానండి. మొత్తానికైతే ఫుడ్ అయిపోయింది, 3:40 అయిందనమాట. ఇంతేనండి ఈరోజు. ఇది వచ్చేసి 1 meal డేట్ అనమాట. ఇప్పుడు 3 కదా, మళ్ళీ నెక్స్ట్ ఇదే టైం అండి. టైం ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కానీ సేమ్ 24 hours ఇలాంటి మీల్ ఒక్కటే చేస్తానన్నమాట. సో వెయిట్ లాస్ కోసం అదర్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి తగ్గుతాయండి. సో ఇదనమాట, ఇది దాదాపు 4 months దాకా చేయాలి. సో సెకండ్ డే అండి నా డైట్ అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీరు ఎవరైనా వీరమాచినేని సార్ డైట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో తెలపండి.